గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం చూసినట్లయితే మనకి మార్కెట్ నిఫ్టీ వచ్చేసి 0.33% డౌన్తో మనకు వచ్చేసి 24,750 క్లోజ్ అవడం చూస్తున్నాము. సెన్సెక్స్ కానివ్వండి మనకి ఈవెన్ నెగిటివ్లో ట్రేడ్ అయింది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రివర్స్ డైరెక్షన్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. అండ్ మనకు వచ్చేసి 24,750 దగ్గర మన నిఫ్టీ అయితే హాల్ట్ అయింది. అండ్ మన గ్లోబల్ నిఫ్టీ చూసినట్లయితే నిఫ్టీ చూసినట్లయితే 24,897. సో ఆల్మోస్ట్ మనకి 150 పాయింట్స్ అప్తో మనం చూస్తున్నాము. అండ్ మనకి డవ్ ఫీచర్స్ కానివ్వండి, మనకి డవ్ జోన్స్, ఎస్ఎన్పీస్ మనకి స్లైట్ నెగిటివ్ అండ్ పాజిటివ్లో మనం ట్రేడ్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ న్యూట్రల్గా. కాకపోతే మనకి మేజర్గా మనం ఏమేమి చూడాల్సింది ఏంటంటే మనకి డాక్స్ క్యాక్. సో ఒకటి వచ్చేసి మనకి డాక్స్ వచ్చేసి పాజిటివ్లో ట్రేడ్ అయితే క్యాక్ వచ్చేసి మనకు వచ్చేసి అంటే ఫ్రాన్స్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఏదేమైనా మనకు వచ్చేసి ఒక స్లైట్ వాలటిలిటీ అయితే ఉండబోతుంది. వన్ డైరెక్షన్ అయితే ఉండకపోవచ్చు. సో అప్ అండ్ డౌన్ అయితే రేపైతే ఉండబోవచ్చు అన్నది మనం అట్లా చూస్తున్నాము విత్ ఇండిసెస్. కాకపోతే మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 150 పాయింట్స్ అప్తో ఉంది. అది ఒకసారి మీరు నోట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓఐ డేటా. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి 24,800 దగ్గర, అండ్ దెన్ డైరెక్ట్ 25,000 దగ్గర మనకి నియర్ అబౌట్ 1 lakh ఓఐ అనేది డెవలప్ అయింది. అదే డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి డౌన్ సైడ్ వచ్చేసి చాలా వీక్ ఓఐ అయితే ఉందండి. సో పుట్ సైడ్ వచ్చేసి చాలా వీక్ ఓఐ అయితే ఉంది. సో అందువల్ల ఏంటంటే మార్కెట్లో రేపు 25,000 దాకా మనకు వచ్చేసి మార్కెట్ మూమెంట్ కనబడే ఛాన్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో 25,000 దాకా మార్కెట్ మూమెంట్ కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కాకపోతే రేపు మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉండొచ్చు ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. మనకు వచ్చేసి క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ లాస్ట్ 2 క్యాండిల్స్ మనం చూసినట్లయితే, సో లాస్ట్ 2 క్యాండిల్స్ మనం చూసినట్లయితే క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. అండ్ మోర్ ఓవర్ నేను ఈ లెవెల్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ చూడండి చాలా రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఈ యొక్క లెవెల్స్లో మనకు వచ్చేసి ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మనం ఈ యొక్క లెవెల్స్లో మనం ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇది చూడండి మనకు వచ్చేసి మోస్ట్లీ ఈ రేంజ్లోనే మనకి ఎక్కువ అనేది ప్యాటర్న్ అనేది ఇక్కడ ఏదైనా ఫార్మేషన్ అనేది జరిగింది. సో రేపు ఒకవేళ మనకు న్యూట్రల్గా కనుక ఓపెన్ అయితే మాత్రం 24,800 అండ్ అబౌవ్ ఇమీడియట్గా మీరు బయింగ్ అయితే వెళ్ళిపోండి విత్ 24,900 టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 25,000. ఓకే, అదే డౌన్ సైడ్ అయితే మాత్రం మనం 24,730 బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా సెల్లింగ్ సైడ్కి వెళ్ళండి. ఎందుకంటే ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ రెక్టాంగులర్ బోత్ మనకు వచ్చేసి స్ట్రాటజీస్ ప్యాటర్న్స్ అనేది రేపు బ్రేక్ అనేది జరగబోతుంది. సో డౌన్ సైడ్ వచ్చేసి మనకి హెవీగా 24,500 దాకా డౌన్ సైడ్ మనకి కనిపిస్తుంది. ఫస్ట్ టార్గెట్ 24,600. సో ఏదేమైనా మనకి 50 పాయింట్స్ స్టాప్ లాస్తో అప్ సైడ్ 200, డౌన్ సైడ్ 200 పాయింట్స్ అయితే మనకి నిఫ్టీ అయితే ఇవ్వబోతుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది లాస్ట్ 2 క్యాండిల్స్ మనం ఇక్కడ ఫార్మేషన్ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి 55,800 అబౌవ్. సో మనకు వచ్చేసి ప్రస్తుతం 55,755 ఉంది. సో 55,800 అబోవే నేను వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తాను విత్ మనకు వచ్చేసి 56,000 టార్గెట్. అదే డౌన్ సైడ్ వచ్చేసి నాకు ఫస్ట్ టార్గెట్ 55,600 అండ్ దెన్ వచ్చేసి 55,400 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. ఏదేమైనా రెండు వచ్చేసి మనకి ఈ రెండింటిలో నిఫ్టీనా బ్యాంక్ నిఫ్టీనా ఒకవేళ ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే మీరు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ కంపల్సరీ మీరు వచ్చేసి అప్లై చేయండి. ఓకే, సో కాకపోతే ఒక నెగిటివ్ మనకి సిగ్నలింగ్ ఉందండి. ఇండియాలో వచ్చేసి కోవిడ్ కేసెస్ అనేది న్యూ వేరియంట్ అనేది మనకి బాగా సర్జ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి మనకి 4 డెత్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో నియర్ అబౌట్ 4 డెత్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇది వచ్చేసి న్యూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి న్యూ వేరియంట్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఏదేమైనా బయటకు వెళ్ళేటప్పుడు మనము ప్రికాషనరీ మెజర్స్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకే, అండ్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. స్టాక్స్ వచ్చేసి మనం చూసినట్లయితే ఓవరాల్గా మనకి ఆర్ పవర్ మనం 40 లెవెల్స్ దగ్గరికి రికమెండ్ చేశానండి రీసెంట్గా. ఆర్ పవర్ కానివ్వండి, సుజలాన్ కానివ్వండి. సో ఈవెన్ మనకు వచ్చేసి బిఎస్సి కూడా మనకి మంచి ట్రేడ్స్ అయితే ఇస్తుంది ఇక్కడ చూడండి. సో బిఎస్సి కానివ్వండి, ఆర్ పవర్ కానివ్వండి, సుజలాన్ కానివ్వండి. సో మోర్ దాన్ మనకు వచ్చేసి నియర్ టు 10%, మోర్ దాన్ 10% మనం ఇక్కడ చూస్తున్నాము. ఏదేమైనా ఈ స్టాక్స్ వచ్చేసి రిలయన్స్ పవర్ కానివ్వండి, సుజలాన్ కానివ్వండి రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాయి. బిఎస్సి అనేది మోనోపోలీ స్టాక్, అండ్ మోనోపోలీ స్టాక్ కూడా మనకు వచ్చేసి రీసెంట్గా మనకి బిఎస్సి చూసినట్లయితే ఆల్ టైమ్ హై అనేది అగైన్ క్రాక్ అవ్వడం చూస్తున్నాము. సో ఆఫ్టర్ మనకు వచ్చేసి బోనస్ ఇష్యూ తర్వాత మళ్ళీ ఆల్ టైమ్ హై అనేది క్రాస్ అవుతుంది. అండ్ కాకపోతే మనకి బిఎస్సి ఇంతగా పర్ఫామ్ చేస్తుంది. మరి మీరు ఎన్ఎస్సి చేయాలా వద్దంటే ఎన్ఎస్సి మీరు అప్లై చేయాలనుకుంటే, సో ఎన్ఎస్సి మీరు అప్లై చేయాలనుకుంటే అన్లిస్టెడ్ షేర్స్ కాన్సెప్ట్ అయితే ఉంది. అన్లిస్టెడ్ షేర్స్ కాన్సెప్ట్ అయితే ఉంది. కంపల్సరీ మీరు దీని ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి అయితే చూడండి. ఓకే, అన్లిస్టెడ్ షేర్స్ కాన్సెప్ట్ ద్వారా ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేయడానికి అయితే చూడండి. రీసెంట్ టైమ్స్లో ఎన్ఎస్సి కూడా మోర్ దాన్ 60% మనకు వచ్చేసి ఇంక్రిమెంట్ అయితే అయింది. ఓకే, సో ఎప్పుడైతే ఎన్ఎస్సి అనేది మార్కెట్లోకి వస్తుందో ఆటోమేటిక్గా బీఎస్సీలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుంది.
ఓకే. సో స్టిల్ ఇప్పటికి మీరు ఆర్ పవర్ ఎంటర్ అవ్వచ్చు. అంటే ఆర్ పవర్ చాలా హైస్ నుంచి పడింది. సో మంచి బౌన్స్ బ్యాక్ అయితే ఇస్తుంది. మీరు స్టిల్ ఎంటర్ అవ్వచ్చు. సుజలాన్ కూడా 90s హై నుంచి రీసెంట్గా అయితే స్టార్ట్ అయింది. సో స్టిల్ వచ్చేసి మీరు వచ్చేసి చూడండి, మనకు ఆల్ టైమ్ హైస్ వచ్చేసి నిఫ్టీ 90 ఉంది. సుజలాన్ కూడా మీరు వచ్చేసి ఇంకా కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.